ఓకే, రికార్డెడ్. సో మనం స్టేట్ ఆఫ్ బీయింగ్లో నేను అడుగుతాను. ఓకే సార్. ఆమె ఒక డాక్టర్. షీ ఈజ్ ఎ డాక్టర్. ఆమె ఒక డాక్టరా? ఈజ్ షీ ఎ డాక్టర్? కాదు, ఆమె డాక్టర్ కాదు. షీ ఈజ్ నాట్ ఎ డాక్టర్. ఆమె డాక్టర్ కాదా? ఈజ్ నాట్ షీ ఎ డాక్టర్. టేబుల్ పైన బైక్ కీస్ ఉన్నాయి. కీస్ ఆన్ ది టేబుల్. ఓకే, సో మళ్ళీ చెప్పండి. Keys is on the table. Bike keys. There are bike keys on the table. Yes sir, there are bike keys on the table. ఆమె కిచెన్లో ఉంది. She is in the kitchen. ఆమె కిచెన్లో ఉందా? Is she in the kitchen? ఆమె కిచెన్లో 2 గంటలుగా ఉంది. She has been in the kitchen for 2 hours. ఆమె కిచెన్లో ఉండవచ్చు. She may be in the kitchen. ఆమె కిచెన్లో ఉండకపోవచ్చు. She may not be in the kitchen. ఆమె నిన్న కిచెన్లో ఉండవచ్చు, ఉండవచ్చు నిన్న. She might have been in the kitchen yesterday. Yes. ఆమె నిన్న కిచెన్లో ఉండవచ్చా? Might she have been in the kitchen? Sir, might she have been in the kitchen? Yes sir, might she have been in the kitchen. ఓకే, సో లేదంటే కుడ్ షీ హ్యావ్ బీన్ ఇన్ ద కిచెన్, ఇలాగైనా చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. బట్ కుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ వచ్చినప్పుడు మనకి ఇంకోటి కూడా ఉంది, పాసిబిలిటీ. సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. బట్ మీరు ఇక్కడ మాత్రం మీకు ఇక్కడ మాత్రం మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఒక కాఫీ కప్ ఇక్కడ చెప్పండి. ఇప్పుడు మైట్ హావ్ బీన్ అయినా కుడ్ హావ్ బీన్ అని యూజ్ చేయొచ్చా సార్? చేయొచ్చు. మైట్ హావ్ బీన్, కుడ్ హావ్ బీన్, వుడ్ హావ్ బీన్, మూడు లేదని చేయొచ్చు. యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మనం గెస్సింగ్ చెప్తున్నాం, మన సిచ్యువేషన్ మనం మాట్లాడేది. చూడండి, సిచ్యువేషన్ బట్టి తెలిసిపోతుంది మనం ఏది మాట్లాడుతున్నామో. అవును సార్. ఓకేనా ప్రవీణ్? సిచ్యువేషన్ బట్టి మనకి తెలిసిపోతుంది. అవును సార్. ఇప్పుడు కుడ్ హ్యావ్ బీన్ అంటే పాసిబిలిటీ ఉంటుంది, నేను చెప్తాను యాక్షన్ వచ్చినప్పుడు, అది వచ్చిన చెప్తాను. ఓకే సార్. సో సమ్మన్ హస్ టెస్టెడ్ మీ. ఓకే, లీవ్ ఇట్. ఇంకా నేను అడుగుతానండి. ఓకే సార్. ఒక యాపిల్ ఫ్రిడ్జ్లో ఉంది. ఫ్రిడ్జ్లో ఒక యాపిల్ ఉంది. There is an apple in the kitchen, in the fridge. మళ్ళీ చెప్పండి. There is an apple in the fridge. నో, ఒక యాపిల్ ఫ్రిడ్జ్లో ఉంది. దేర్ Apple is in the fridge. దేర్ అదే చెప్పిన సార్. There is an apple in the. an. Yes sir. There is an apple. Yes, అవును సార్. There is an apple in the fridge. In the fridge. సో అతను ఒక గొప్ప యాక్టర్. He is a very good actor. ఓకే, వెరీ గుడ్ యాక్టర్, అ గ్రేట్ యాక్టర్. అతను గొప్ప యాక్టరా? Is he a great actor? అతను గొప్ప యాక్టర్ కాదు. He is not a great actor. అతను గొప్ప యాక్టర్ కాదా? Is not he great actor? Is not, isn't అని చెప్పండి. Isn't he great actor? Isn't he a great actor? సో ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు చెప్తానండి మీకు, నెగిటివ్ అనేది నేను ఇంకా డెప్త్గా నేను చెప్పలేదు. ఈజ్ నాట్ హీ అని చెప్పాలా, ఈజ్ హీ నాట్ అని చెప్పాలా అనేది నేను చెప్తాను మీకు క్లాస్. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ స్పోకెన్లో 2 నడుస్తున్నాయి, దీని గురించి ఎవరు డిస్కస్ చేయరు. బట్ స్పోకెన్లో 2 నడుస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు మీరు ఎలా చెప్పిన. బట్ ఈజెంట్ అని చెప్పండి, ఈజ్ నాట్ అని చెప్పండి. స్పోకెన్లో నడుస్తుంది కదా అని ఈజెంట్ అని చెప్పాలి, కలిపి చెప్పాలి. డోంట్ అని చెప్పాలి, డూ నాట్ అని చెప్పకూడదు ముందు పెట్టినప్పుడు. ఏంటంటే స్ట్రక్చర్ వచ్చి, గ్రామర్ రూల్ వచ్చేసి ఈజ్, ఎందుకంటే ప్రొనౌన్ వచ్చిన తర్వాత నాట్ అనేది తర్వాత రావాలి. అదే నౌన్ వచ్చింది అనుకోండి, నాట్ అనేది ముందు రావచ్చు, అది ఉంది. నేను చెప్తాను. బట్ స్పోకెన్లో నడుస్తుంది, మాట్లాడచ్చు. అప్పుడు స్పోకెన్లో మనం చెప్పినప్పుడు ఈజెంట్, డోంట్,
డజంట్ అలా చెప్పాలి, వోంట్ అని చెప్పాలి. ఓకేనా ప్రవీణ్? ఓకే సార్. అతను గొప్ప యాక్టర్ కాదా? Isn't he a great actor? ఓకే, అదొక తప్పుడు సమాచారం. It is a wrong information. అదొక తప్పుడు సమాచారమా? Is it wrong information? ఓకే, నేను ఏమన్నా అంటే అది అన్నాను. ఓకే, ఇది అన్నప్పుడు మీరు చెప్పచ్చు ఈజ్ దట్ అ రాంగ్ ఇన్ఫర్మేషన్ అలా చెప్పచ్చు. Yes. Okay, sir. వంటగదిలో Is that wrong information? వంటగదిలో కాఫీ ఉంది. Coffee is in the kitchen. ఓకే, దేర్ అని చెప్పాలి ప్రవీణ్. దేర్ ఈజ్ Okay, Coffee? there is a coffee in the kitchen. ఏ రాదు మళ్ళీ, ఎందుకంటే కాఫీ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్. Yes. కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్స్ నౌన్స్ అనేది యూజ్ చేస్తున్నాం కదా మనం. అప్పుడు యూజ్ చేసినప్పుడు అవును సార్. మనం మాట్లాడుకున్నాము ఏంటి అని, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు డిటర్మినర్స్ అనేది రావు, కౌంట్ చేయలేం కదా. అవును సార్. అవును సార్. దేర్ ఈజ్ కాఫీ ఇన్ ద, There is a coffee in the kitchen. ఏ రాదు. There is coffee. There is a coffee in the kitchen. దేర్ ఈజ్ కాఫీ ఇన్ ద కిచెన్. ఓకేనా? ఇప్పుడు ఒక కాఫీ Okay, sir. కప్ ఉంది కిచెన్లో, అవును సార్. అప్పుడు ఎలా చెప్తాము? ఒక కాఫీ కప్ ఉంది. A cup of coffee అంటారు. There is a cup of coffee in the kitchen. దెర్ ఇస్ ఏ కప్ ఆఫ్ కాఫీ అన్నా, దెర్ ఇస్ ఏ కాఫీ కప్ అన్నా సరిపోతుంది. అవును కప్ ఆఫ్ కాఫీ అన్న, కాఫీ కప్ అన్న ఒకటే. దేర్ ఈజ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఆర్ కాఫీ కప్ ఇన్ ద కిచెన్. ఎందుకంటే అవును. కాఫీ ఈజ్ అ నౌన్. ఓకేనా అవును ప్రవీణ్? కాఫీ ఈజ్ అ నౌన్, బట్ హియర్ కాఫీ ఫంక్షన్స్ యాజ్ ఎ యాడ్జెక్టివ్, యాజ్ అన్ యాడ్జెక్టివ్. ఎందుకంటే కప్ ఉంది కదా, కప్ అవును అనేది సార్. నౌన్ అవుతుంది, కాఫీ అనేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. రెండు కలిపితే నౌన్ ఫ్రేజ్ అవుతుంది కదా. అవును సార్. ఆ రెండు నౌన్ ఫ్రేజ్ రావడం వల్ల మనం డిటర్మినేషన్ యూజ్ చేయొచ్చు కదా. అవును సార్. ఓకే, ఆమె ఒక ఆర్టిస్టా? Is she a artist? ఈజ్ షీ అన్ ఆర్టిస్ట్? Yes, sir. Is she an artist? టైంతో అడుగుదాం. నేను పొద్దున్న నుంచి బాధతో ఉన్నాను. I have been sad since morning. ఐ హ్యావ్ బిన్ సాడ్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బిన్ సాడ్ Yes. సిన్స్ మార్నింగ్. స్టేట్ ఆఫ్ బీయింగ్ టైం మనం మాట్లాడేది కదా. అవును సార్. ఆమె 2 గంటలుగా నుంచొని ఉంది. She has been standing for 2 hours. ఆమె 2 గంటలుగా నుంచొని ఉందా? Has she been standing since morning? For 2 hours? ఎస్. హ్యాస్ షీ Yes, బీన్ sir. స్టాండింగ్ ఫర్ 2 hours. ఓకేనా? Yes, sir. Yes, sir. ఆమె